ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు మనం గత 3 రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. ఒక సోషల్ పోస్ట్ పెట్టడం పైన మంత్రి కొండా సురేఖ రెస్పాండ్ అయ్యారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ ఈ రోజు మంత్రి కొండా సురేఖ కేటీఆర్ను ఉద్దేశిస్తూ చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో నాగార్జున కుటుంబాన్ని సమంత ప్రస్తావన తేవడం కొంత దుమారం రేపుతోంది. దీనిపై మీ కామెంట్ ఏంటి సార్? పరిస్థితుల్లో సభ్య సమాజం అంగీకరించదు. కేటీఆర్ పైనే కాదు అది కామెంట్, సమంతపై కూడా కామెంట్. ఇప్పటిదాకా తను మహిళను తన పైన ఈ రకంగా వ్యాఖ్యలు చేసి అవమానించడం ఏంటని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు నాలాంటి వాళ్ళకు కూడా మద్దతుగా నిలిచాం. కన్నీళ్లు పెట్టుకోవాల్సింది కొండా సురేఖ కాదు, కన్నీళ్లు ట్రోల్స్ కు పెట్టించాలి. ఇది చాలా అభ్యంతరకరం. ఒక గౌరవప్రదమైన మంత్రి, గౌరవప్రదం ఆయన మంత్రే కాకపోవచ్చు, ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తి దండ వేస్తే అది చాలా దుర్మార్గంగా దానికి వక్ర భాష్యాలు పలకడం సంస్కారం అనిపించుకోదు. సోషల్ మీడియాలో ఈ రకమైన విస్తృత చేష్టలు ఎవరు చేసినా ఖండించాలి. ఈవెన్ నేను ఒక మాట కొన్నాను, కేటీఆర్ అప్పీల్ కూడా చేయాలి కార్యకర్తలకు, తన శ్రేణులకు, అభిమానులకు ఈ రకంగా చేయకూడదు అని. హరీష్ రావు ఆఫ్ కోర్స్ ఆయన చింతిస్తున్నాననే ప్రకటన కూడా చేశారు. ఈవెన్ నా పైన నోటికొచ్చినట్టు కామెంట్ వచ్చినప్పుడు కూడా హరీష్ రావు స్పందించారు కూడా. సో కేటీఆర్ కూడా అపీల్ చేయాలి, ఇలా వ్యాఖ్యానించకూడదు, ఇది మన పద్ధతి కాదు, మన సంస్కారం కాదు అని. నా అనుభవం కూడా చెప్పాను. నా పైన ఎవరు ఇష్టం వచ్చిన ట్వీట్ పెడితే రామ్ మాధవ్ రియాక్ట్ అయ్యారు. మన 10 టీవీలోనే వీకెండ్ విత్ నాగేశ్వర్ ప్రోగ్రామ్ ను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే ఒక దుర్మార్గంగా కామెంట్ చేస్తే రామ్ మాధవ్ కామెంట్ పెట్టాడు, ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ స్వయం సేవక్ యూ కెనాట్ బిహేవ్ లైక్ దిస్ అని. నువ్వు నిజమైన స్వయం సేవకులు అయితే ఈ రకంగా ప్రవర్తించకూడదు. వెంటనే అతను ట్వీట్ కూడా తీసేశాడు. ఈ ఉదాహరణ కూడా చెప్పి నేను చెప్పాను, కేటీఆర్ కూడా అపీల్ చేయాలి. రామ్ మాధవ్ మాట అన్నాక ఆయన మద్దతుదారులు, ఆయన పార్టీ వాళ్ళు ఎవరైనా ట్వీట్ చేయగలరా, ధైర్యం చేయగలరా? అందువల్ల కేటీఆర్ అప్పీల్ చేయాలని కూడా అన్నారు. కానీ ఇవాళ కొండా సురేఖ ఒక హద్దులు దాటి ఆమె మాట్లాడప్పుడు అది సమంత జీవితం గురించి మాట్లాడే హక్కు కొండా సురేఖకి ఎవరిచ్చారు? మీ రాజకీయ ప్రత్యర్థుల గురించి మాట్లాడడమే ఇది సంస్కారం అనిపించుకోదు అనుకుంటే, అది రాజకీయాలకు సంబంధం లేని సినీ ప్రముఖుల జీవితాలను తీసుకురావడము, అందులో ఒక విడాకులు, సమంత నాగచైతన్య విడాకులు మనకు మాట్లాడక్తుంది. అది వాళ్ళ ప్రైవేట్ లైఫ్. అది వాళ్ళ ప్రైవేట్ లైఫ్ గా మనకు ఏ ఆధారం ఉన్నా మాట్లాడకూడదు. అందులో ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతాం సినిమా హీరోల గురించి? అది పద్ధతి కాదు, సంస్కారం అనిపించుకోదు. ఇది ప్రజాస్వామ్యం పైన జగటు పుడుతుంది. అంటే క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు. వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని నాగార్జున కూడా ఇందాక ఒక ట్వీట్ చేశారు నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు హలో, క్షమాపణలు పబ్లిక్ డిమాండ్ లోకి వెళ్ళి ఇంత చర్చ రచ్చ జరిగినాక ఏం చేసినా దీనికి ఏం పరిష్కారం ఏమి ఉండదు. కానీ ఇకనైనా రాజకీయ నాయకులు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలకు అవకాశాలు ఉండకూడదు. రాజకీయాల్లో విధానాలపైన చర్చ ఉండాలి, ప్రభుత్వ విధానాలపైన, ప్రత్యామ్నాయాలపైన చర్చ ఉండాలి, ప్రజా సమస్యలపైన చర్చ ఉండాలి. కానీ ఇది అలవాటైపోయింది. ఇది కొండా సురేఖ కేటీఆర్ కాదు, నాలాంటి వాడు రోజు అనుభవిస్తున్నాడు. నాకు ఈ మధ్య నేను ఒక రాజకీయ నాయకుడితో వివాదం వస్తే ఆయన అనుచరులుగా చెప్పుకునేవారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నీ బతికెంత, చంపుతాం, నువ్వు బయటికి రా, నేను తంతం అని మాట్లాడారు. అది కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రెస్ క్లబ్ లో. మరి ఆ నాయకుడు ఖండించాడు, ఖండించలేదు. ఏ నాయకుడు? హరీష్ రావు ఖండించాడు, మహేష్ కుమార్ గౌడ్ కూడా ఖండించాడు, ఇలా మాట్లాడడం సరైనది కాదు అని. సో అందువల్ల ఇది ఒక్కరని కాదు, దీనిపైన ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు. నా అనుభవం కూడా ఎందుకు చెప్తున్నానంటే, నాలాంటి వాడికే ఈ అనుభవాలు ఉంటే ఇక రాజకీయాల్లో మంత్రులుగా, మాజీ మంత్రులుగా ఉన్న వారికి ఇంకా ఎలాంటి అనుభవాలు ఉంటాయి? ఈ కల్చర్ పైన ఎవరికి గుత్తాధిపత్యం ఉండదు. ఇప్పుడు నిన్న కొండా సురేఖ విక్టిమ్, ఇవాళ అక్యూజ్డ్, నిన్న ఆమె బాధితురాలు, ఇవాళ ఆమెనే తప్పు చేసిందని నిందితురాలని బీఆర్ఎస్ అంటారు. సో నిన్న బీఆర్ఎస్ నిందితురాలు అక్యూజ్డ్, ఇవాళ బీఆర్ఎస్ కేటీఆర్ బాధితుడు. చూడండి మీరే, ఒక 24 గంటలు తిరగక ముందే నిందితుడు నిందితుడయ్యాడు. మరి అల్టిమేట్ గా అందరూ బాధితులే కదా. ఇప్పుడు ఇది ఇక్కడ కావుతుందా? రేపు మళ్ళీ ఇంకోరు మాట్లాడతారు. దిస్ కల్చర్ షుడ్ బి స్టాప్. ఎవరి విషయంలోనే మీరు కావాలంటే అభిప్రాయాలపైన మీరు ఏమైనా ప్రశ్నించుకోండి, విమర్శించుకోండి.
థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు.